పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్స్ అవి. ఆ విద్యార్థుల పేర్లు చెప్పి దోచేస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఏకంగా హాస్టల్స్లో లేని విద్యార్థులను హాజరు పట్టీల్లో చూపించి లక్షల రూపాయలు అక్రమార్గుల్లో దోచేస్తారు. తీరా బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెచ్చేసరికి ఈ అవినీతంతు బట్టబయలైంది. ఆ జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టల్స్లో సిబ్బంది చేతివాటంపై ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్. పేద మధ్యతరగతి విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ చదువుకునేందుకు సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం అవి అక్రమార్కులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. నెల్లూరు జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ నిర్వహణలో పాఠశాల స్థాయిలో 65 హాస్టల్స్ ఉన్నాయి. వాటిలో 3093 మంది విద్యార్థులు, 16 కళాశాల స్థాయి హాస్టల్స్లో 1059 మంది విద్యార్థులున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ప్రభుత్వం బీసీ సంక్షేమ హాస్టల్లో బోగస్ హాజరు విధానాన్ని అరికట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంది. ఇందుకు నూతన సాంకేతిక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం జిల్లా సంక్షేమ హాస్టల్లో అమలు చేస్తుంది. ఉదయం 9 గంటలకల్లా ముఖ హాజరు నమోదు చేసి ఆ వివరాలను ఏపీ నివాస్ యాప్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల మెస్ బిల్లులను యాప్తో అనుసంధానం చేసి బిల్లులు మంజూరు చేస్తారు. దీంతో అధికారులు, సిబ్బంది చేతివాటం బట్టబయలయ్యింది. అయితే జిల్లా వ్యాప్తంగా 65 బీసీ సంక్షేమ హాస్టళ్లున్నాయి. ఇందులో 3732 మంది విద్యార్థులున్నట్లుగా ఆగస్టులో ఆ శాఖ వద్ద ఉన్న సమాచారం. ప్రభుత్వం జనవరిలో ముఖ హాజరు విధానాన్ని అమలు చేసింది. ఆ తర్వాత 3093 మంది విద్యార్థులు మాత్రమే ముఖ హాజరు వినియోగించుకున్నట్లు తెలిసింది. దీంతో అధికారిక యంత్రాంగం విస్తుపోయింది. జిల్లా వ్యాప్తంగా 639 మంది విద్యార్థులకు అనధికారికంగా నెలకు 1400 లెక్కన 62,62,000 ప్రభుత్వ నగదు అన్యక్రాంతమయ్యింది. ముఖ ఫేసియల్ రికగ్నేషన్ విధానం అమల్లోకొచ్చిన తర్వాత విద్యార్థుల హాజరు పట్టిక భారీ వ్యత్యాసాలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. విడవలూరు బీసీ సంక్షేమ హాస్టల్లో 74 సీట్లుంటే అటెండెన్స్ లో 77 మంది విద్యార్థులుంటూ నమోదు చేశారు. వాస్తవానికి ఈ వసతి గృహంలో సగం మంది విద్యార్థులు కూడా లేని పరిస్థితి. ఇదిలా ఉంటే ఇందుకూరుపేట మండలం మైపాడు బీసీ సంక్షేమ హాస్టల్ పరిస్థితి మరోలా ఉంది. హాస్టల్స్లో విద్యార్థులు లేకపోయినా వారి బిల్లులు, భవనం అద్దె బిల్లు, HWO మంజూరు చేయించుకున్నట్టు సమాచారం. ఆ 2 వసతి గృహాల్లో లక్షల రూపాయల ప్రభుత్వ సంస్థ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ 2 సంక్షేమ హాస్టల్లో అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. 2 హాస్టల్స్లో HWOలకు మెమోలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. జరిగినటువంటి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే దొరికిన దొంగలు సరే, దొరకని దొంగల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక 639 మంది విద్యార్థుల పేరు చెప్పి లక్షల రూపాయల అన్యక్రాంతం అవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ 2 హాస్టల్స్ పై మాత్రమే చర్యలకు జిల్లా యంత్రాంగం కొరడా జుడిపించింది. మిగతా సంక్షేమ హాస్టల్లో జరిగిన అవినీతిపై కూడా విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బీసీ సంక్షేమ హాస్టల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్స్లో ఎంత మేర ప్రభుత్వ నగదు దుర్వినియోగం అయ్యిందో ఊహించుకుంటేనే ఊహకందని అవినీతి చిట్టా బయటపడే పరిస్థితి ఉంది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ కొందరు అధికారులు అక్రమార్జనలకు అలవాటు పడ్డారు. అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్క బీసీ హాస్టల్స్లోనే ఇంత అవినీతి జరిగింది. మిగిలిన ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లపై దృష్టి పెడితే మరిన్ని అవినీతి తిమింగిలాలు బయటపడే అవకాశాలున్నాయి. మరి జిల్లా ఉపాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇంకా FRS విషయానికి వచ్చినట్టయితే స్టూడెంట్ బయోమెట్రిక్ ఉదయాన్నే తీసుకోవడం జరుగుతుంది. ఈ 174 మందికి కూడా బయోమెట్రిక్ విధానంలో ప్రతిరోజు అటెండెన్స్ని మనం తీసుకుంటాము. ఇది ప్రతిరోజు మనం ఏంటంటే దీనికి అనుసంధానంగానే అటెండెన్స్కి అనుసంధానంగానే అన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ముందు అటెండెన్స్ తోటే స్టార్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పక్కాగా
ఎటువంటి ల్యాప్సెస్ లేకుండా మేము అమలు పరుచుకుంటూ మా రెసిడెన్షియల్ ప్యాటర్న్ అనేది ఆ పిల్లలకి, పేద పిల్లల భవిష్యత్తుకి మంచి బాటలు వేసేలాగా మేము 24/7 మా సర్వీసెస్ని మేము అందిస్తున్నాము.